హాయ్ పిల్లలు, ఈరోజు మనం నీటిలోనూ భూమి మీద నివసించే ఒక ఆసక్తికరమైన జంతువు గురించి తెలుసుకుందాం. సరేనా? ఇంతకీ ఆ జంతువు ఏంటో గుర్తుపట్టారా? అదే మొసలి. వీటిని రెప్టైల్స్ అంటారు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, భూమి మీద నీటిలో ఉంటాయని. అవే. ఇవి చల్లని రక్తమున్న జంతువులు. వీటికి పెద్ద పళ్ళు, బలమైన దవడలు ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఇవి నదులలో, సరస్సులలో ఉంటాయన్నమాట. మీకు తెలుసా పిల్లలు, ఇవి డైనోసర్ల కాలం నుంచి భూమి మీద ఉన్నాయి. అంటే దాదాపు 200 మిలియన్ ఏళ్ల క్రితం నాటి ఆర్కోసార్స్ అనే జీవుల నుంచి ఇవి ఉద్భవించాయి. అందుకే వీటిని లివింగ్ ఫాసిల్స్ అంటే సజీవ శిలాజాలు అంటారు. ఇవి మాంసాహారులు, అంటే మాంసం తింటాయి. ఇవి నీటిలో ఉండి జంతువులు నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు వాటి మీద దాడి చేసి తింటాయి. మీకు తెలుసా, ఇవి భూమిపై ఎండలో పడుకుని ఉన్నప్పుడు వాటి సమూహాన్ని బాస్క్ అని అంటారు. అలాగే నీటిలో తేలుతూ ఉంటే ఆ సమూహాన్ని ఫ్లోట్ అని అంటారు. సరే పిల్లలు, ఇప్పుడు మనం సరదాగా వీటి యొక్క జీవిత చక్రం గురించి, అంటే లైఫ్ సైకిల్ గురించి తెలుసుకుందాం. అమ్మ క్రొకోడైల్ మట్టిలో లేదా ఇసుకలో గుడ్లు పెడుతుంది. అవి సూర్యుడి వేడికి పగిలి చిన్న పిల్లలు బయటికి వస్తాయి. వాటిని హ్యాచ్లింగ్స్ అంటారు. చూడండి ఇవి ఎంత చిన్నగా ఉన్నాయో. కేవలం 20 నుండి 30 సెంటీమీటర్లు మాత్రమే ఉంటాయి. అమ్మ క్రొకోడైల్ వీటిని నోటితో తీసుకువెళ్ళి నీళ్ళల్లో వదులుతుంది. అవి అక్కడ ఈత కొట్టడం నేర్చుకుంటాయి. కొంచెం పెరిగి పెద్దదైతే దాన్ని జువైనల్ క్రొకోడైల్ అంటారు. చూడండి ఇది ఎలా ఉందో. 8 నుంచి 10 సంవత్సరాల్లో పెద్ద క్రొకోడైల్స్ అయిపోతాయి. అవి 4 నుండి 6 మీటర్ల వరకు పెరుగుతాయి. ఇవి 50 నుండి 70 సంవత్సరాల వరకు జీవిస్తాయి. ఒక సర్కిల్ లాగా ఉంటుందన్నమాట జీవిత చక్రం. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. అమ్మ దగ్గరికి వెళ్ళి సెంటీమీటర్లు అంటే ఏమిటో, మీటర్లు అంటే ఏమిటో అడిగి తెలుసుకుందాం. ఓకేనా పిల్లలు?